ఓకే. అయితే మామూలుగా ఏదైనా మాల వేసుకుంటే నియమాలు ఖచ్చితంగా ఉండాలి. మరి ఈ కరంగలి మాలకు కూడా నియమాలు ఉన్నాయా, లేకపోతే ఎవరైనా వేసుకోవచ్చు అంటారా, చిన్నపిల్లల దగ్గర నుంచి పండు ముసలి వరకు? మేడం ఈ మాలధారణ అనేది ఈ ఏజ్ ఆ ఏజ్ అంటూ ఎవరికి ఉండదు. పుట్టిన బిడ్డ నుంచి పండు ముసలి వరకు అందరూ ధరించదగిన మాల. అంతేగాని ఈ ఏజ్ పర్సన్స్ వీళ్ళు వాళ్ళు అంటూ ఏముండదు. అందరూ హ్యాపీగా ధరించదగిన మాల 365 రోజులు. ఓకే. అంటే మీరు ఇందాక నాతో మాట్లాడడం జరిగింది, అప్పుడు హిందువులు, ముస్లిమ్స్, క్రిస్టియన్స్ కూడా వేసుకోవచ్చు అన్నారు. మరి అది ఏంటి అసలు? అవును మేడం, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ మాలని హిందువులే ధరించాలనే రూల్ అయితే లేదు. నేను కూడా చాలామంది క్రిస్టియన్స్కి ఇచ్చా, ముస్లిమ్స్కి ఇచ్చా. వాళ్ళందరూ వేసుకొని హ్యాపీగా ఫీల్ అయ్యారు, బాగుందని చెప్పారు. వాళ్ళ ఫ్రెండ్ నిన్న వచ్చే ముందు ఒక ముస్లిమ్స్ ఫ్యామిలీకి 5 మాలలు ఇచ్చొచ్చా ఓకే మా ఒంగోలులో. అది అంటే వాళ్ళు ఆల్రెడీ వాడారు, బాగుందని చెప్పి వాళ్ళు ఇంకా 5 మాలలు తీసుకొని వెళ్ళారు మన దగ్గర. అది దీనికి రిలీజియన్ అంటూ ఏముండదు, అందరూ కూడా సంబంధం లేదు, ఏమీ అవసరం లేదు, అందరూ ధారణ చేయవలసిన మాల. అయితే మీరు ఇందాక చెప్పారు అందరూ వేసుకోవచ్చు, అమ్మాయిలు అబ్బాయిలు అందరూ చిన్నపిల్లలు వేసుకోవచ్చు అని చెప్పారు. మరి అమ్మాయిల విషయానికి వస్తే పీరియడ్స్ వస్తూ ఉంటుంది, లేకపోతే ఇంట్లో చావు వార్త వింటూ ఉంటాం. మరి అలాంటి టైంలో ఇవి మెల్ల ఉంచుకోవచ్చా? అవును మేడం, నియమాలు కొన్ని ఉన్నాయి. అవి ఏంటి అంటే ప్రధానంగా ఇది అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ అందరికీ చెప్తున్నా ఒకేసారి. ఈ మాల ధారణ మగవారు చేస్తే ఖచ్చితంగా మీరు నాన్ వెజ్ తినేటప్పుడు, డ్రింక్ చేసేటప్పుడు మీరు పక్కన పెట్టండి ఇంట్లో ఉంటే. అదే లేదు నాకు బిజీ లైఫ్లో నాకు కుదరదు, ఇప్పుడు మీరున్నారు, ఇప్పుడు షూట్ అయిపోగానే బయటకు వెళ్ళాలి, మీ ఫ్రెండ్స్తో పార్టీ చేసుకోవాలి, అట్లాంటప్పుడు ఎక్కడ పెట్టాలి? ఎక్కడ పెట్టినా అక్కడ అశుద్ధంగా ఉంటుంది, అక్కడ పెట్టాల్సిన అవసరం లేదు. తీసుకొని జోబులో పెట్టుకోండి, లేదా ధారణ చేసి తినండి. తీయాలని అయితే రూల్ లేదు. ఆ పొయ్యే దారిలో ఎంతో చెడు ఉంటుంది, ఆ పొయ్యిన దగ్గర ఎన్నో చెడు కళ్ళు ఉంటాయి. మనం వేసుకుండేదే అందుకు కదా. అలాంటప్పుడు తీసి వేస్తే ఉపయోగం ఏముంది? మీకు పాజిబుల్ ఉంటే తీసి పక్కన పెట్టి నాన్ వెజ్ డ్రింక్ చేయండి, లేకపోతే లేదు. తర్వాత చావులు అన్నారు. చనిపోయిన వాళ్ళ దగ్గర ఎంత నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది మేడం, చనిపోయిన మనుషుల దగ్గర. మనం వేసుకునేది ఎటువంటి చెడు రాకుండా ఉండడానికి, ఆ నెగిటివ్నెస్ రాకుండా ఉండడానికి కదా. అలాంటప్పుడు ధారణ చేసుకొని హ్యాపీగా ఉండండి, ఏమి ఇబ్బంది లేదు. ప్రధానంగా మీరు అడిగారు, చాలామంది ఆడవారు పాపం ధరించడానికి సంకోచిస్తూ ఉన్నారు. మాకు పీరియడ్స్ టైంలో ఏం చేయాలి? ఇది ఆ టైంలో ఏం చేస్తారంటే, మీకు తెలుస్తుంది, నాకు తెలియదు అంటే మీకు పీరియడ్స్ రాగాలని తీసి ఒక పక్కన పెట్టండి. ఎవరన్నా మీ ఇంట్లో వాళ్ళ చేత లైట్గా పసుపు నీళ్ళు జల్లించి ఒక సేఫ్ ప్లేస్లో పెట్టించండి. అయిపోయిన తర్వాత పీరియడ్స్ అయిపోయిన తర్వాత మీరేం చేస్తారంటే మళ్ళీ ఇంట్లో పూజ చేయించుకొని మళ్ళీ పసుపు నీళ్ళు జల్లి ధరించండి. అంతేగాని పసుపు నీళ్ళలో ముంచి, ఆవుపాలలో ముంచి, నానబెట్టి అవన్నీ వద్దు, మాల చెడిపోద్ది అనమాట. అంటే ఆ మాలను కూడా ఇందాక చూసినప్పుడు అది వైట్ దారంతో, అవును దారంతో కాబట్టి అది తెగిపోతుంది, సాగి నానడం వల్ల సాగుద్ది కూడా, అప్పుడు తెగిపోతుంది. ఓకే.